నమస్తే, వెల్కమ్ టు కెరీర్స్. మల్టీమీడియా, గ్రాఫిక్స్, యానిమేషన్, గేమింగ్ రంగాలలో ఉపాధి అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే 10th, ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు మల్టీమీడియాలో ఉపాధి అవకాశాలు ఏ విధంగా ఉంటాయి అనే వివరాలు మనకు అందించడానికి ఈరోజు షాఫ్ట్ మీడియా కాలేజ్కి సంబంధించిన హెడ్ వి రాకేష్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు ఈ షాఫ్ట్ మీడియా యానిమేషన్ కాలేజ్కి సంబంధించిన ఒక చిన్న ఏవీ చూద్దాం. ఏం రమణ, నీ కూతురు డాక్టర్ అవ్వాలనుకుంటున్నావు? గుడ్. ఏం సీను, అమ్మ కోసం ఇంజనీరింగ్ చేస్తానన్నమాట. కొడుకు ఇష్టాన్ని ఎప్పుడు అర్థం చేసుకుంటాడో. అభిరుచి, ఆసక్తి ఉంటే సరిపోదు రాజు, దానికి తగ్గ చదువు ఉండాలి. ఇది చూడు నానా, పిల్లల ప్రతిభను ప్రోత్సహించడం, ఇష్టాలను గౌరవించడం పెద్దలుగా మన ధర్మం. అందుకే మా అబ్బాయి బంగారు భవిష్యత్తు కోసం నేనెంచుకున్నాను షాఫ్ట్ మీడియా టెక్నాలజీస్. మన తెలుగు రాష్ట్రాల్లోనే ఫస్ట్ మీడియా కాలేజ్ షాఫ్ట్ మీడియా టెక్నాలజీస్. అత్యంత అధునాతన మల్టీమీడియా గ్రాఫిక్స్, కంప్యూటర్ యానిమేషన్స్, ఫిల్మ్ మేకింగ్ అండ్ టీవీ ప్రొడక్షన్ కోర్సెస్. వరల్డ్ క్లాస్ ఎంఎన్సీ కంపెనీల్లో ఉజ్వల భవిష్యత్తు. సినిమా, టీవీ, మీడియా పరిశ్రమల్లో సాంకేతిక నిపుణులుగా రాణించే అద్భుత అవకాశం మీ సొంతం. షాఫ్ట్ మీడియా కాలేజ్ 100% జాబ్ గ్యారంటీతో 2 సంవత్సరాల మీడియా ఇంటర్మీడియట్ కోర్స్, 3 సంవత్సరాల మీడియా డిగ్రీ కోర్సులు, తక్షణ ఉద్యోగ అవకాశాల కోసం డిప్లొమా కోర్సులు, 3D యానిమేషన్, మాయా గేమింగ్, విజువల్ ఎఫెక్ట్స్, ఫిల్మ్ మేకింగ్ అండ్ ఎడిటింగ్, గ్రాఫిక్ డిజైనింగ్, వెబ్ అండ్ మొబైల్ యాప్ డిజైనింగ్, యాడ్ ఫిల్మ్ మేకింగ్, అనుభవజ్ఞులైన నిపుణులచే శిక్షణ. షాఫ్ట్ మీడియా టెక్నాలజీస్. భవిష్యత్తు భద్రం, జీవితం ఉజ్వలం. సో రాకేష్ గారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే రాకేష్ గారు. వీడియో చూసాము, చాలా ఇన్స్పైరింగ్గా అనిపిస్తుంది. సో ఒక కాలేజ్, ఒక నార్మల్ ఇన్స్టిట్యూట్ని 18 years నుండి కూడా సక్సెస్ఫుల్గా రన్ చేయడమే కాకుండా ఒక మీడియా కాలేజ్గా కూడా దీన్ని మార్చి, అలాగే ప్రొడక్షన్ హౌస్ ప్లానింగ్తో కూడా ముందుకెళ్తున్నారు. సచ్ అ గ్రేట్ థింగ్. సో అసలు ఎలాంటి కోర్సెస్ అందుబాటులో ఉంటాయి ఇక్కడ? ఎందుకు మీడియా అకాడమీని ఓపెన్ చేయడానికి మీరు ఏదైనా కారణం ఉందా స్పెసిఫిక్గా? ఇప్పుడు మీరు చూస్తేనండి, 2001లో ఎప్పుడైతే మేము విజయవాడలో ఈ యొక్క యానిమేషన్ ఒక చిన్న ఇన్స్టిట్యూట్గా మేము స్టార్ట్ చేసి more than 7,000 స్టూడెంట్స్ని మేము ట్రైన్ చేయడం జరిగింది. సో ఎప్పుడైతే మేము 2001లో మేము ఎస్టాబ్లిష్ చేసామో, సో వీ హ్యావ్ సీన్ మెనీ పీపుల్ ఆర్ కమింగ్ ఫర్ కెరియర్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ కోసం. అంటే ఆల్రెడీ ఒక డిగ్రీ చేసి, ఒక ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకొని, ఒక డిగ్రీ కంప్లీట్ చేసుకొని, ఒక పీజీ కంప్లీట్ చేసుకున్న చాలామంది విద్యార్థులు మా దగ్గరికి రావటం జరిగింది. ఒక కెరియర్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ కావాలి, కెరియర్లో సెటిల్ అవ్వాలని. సో అప్పుడు వాళ్ళకి మేము మా దగ్గరున్న డిప్లొమా ప్రోగ్రామ్స్ ఒక ఇన్స్టిట్యూట్గా మేము స్థాపించినప్పుడు వాళ్ళకి మేము డిప్లొమా ప్రోగ్రామ్స్ని మేము అందించడం జరిగింది. సో లేటర్ ఆన్ అలా మేము అబ్జర్వ్ చేసుకుంది ఏంటంటే, ఈ యొక్క ప్రోగ్రామ్స్కి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎడ్యుకేషన్తో సంబంధం లేకుండా ఎలాగైతే స్టూడెంట్స్ వాళ్ళ కెరియర్లో సెటిల్ అవుతున్నారో, సో ఇప్పుడు మీరు చూసుకుంటే ఇంటర్మీడియట్, డిగ్రీ అండ్ పీజీ, ఆల్మోస్ట్ 2 years ఫర్ ఇంటర్మీడియట్, 3 years ఫర్ డిగ్రీ, అగైన్ 2 years ఫర్ పీజీ. సో ఈ 7 years ఆఫ్ టైం స్టూడెంట్ కెరియర్ వేస్ట్ చేసుకొని మా దగ్గరకు వచ్చి మళ్ళీ ఒక 1 year వాళ్ళు జాబ్ పరంగా వాళ్ళు ట్రైన్ అయ్యి జాబ్లోకి వెళ్ళటం జరిగింది. సో ఇదంతా కూడా మేము అబ్జర్వ్ చేసి వాళ్ళని వై డోంట్ వి 10th తర్వాతే వాళ్ళు మనం ఇటువంటి ప్రోగ్రామ్స్ మనం అందించి వాళ్ళ కెరియర్కి ఇంకా ఫాస్ట్గా సెటిల్ అయ్యే చేసే విధంగా మేము ప్లాన్ చేయాలని చెప్పి మేము అప్పుడు ఆలోచించడం జరిగింది. సో లక్కీగా మన తెలుగు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు మన ఒక బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ గవర్నమెంటే దీన్ని రికగ్నైజ్ చేసి ఇటువంటి ఒక ఇండస్ట్రీకి తక్కువ టైంలోనే వాళ్ళ కెరియర్లో సెటిల్ అయ్యే విధంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు మాకంటే ముందు ఆలోచించి ప్రభుత్వం బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లోనే ఎలాగైతే ఎంపీసీ, బైపీసీ ఉంటుందో ఒక టెక్నికల్ కోర్స్గా ఈ యొక్క యానిమేషన్స్ యొక్క బ్యాక్గ్రౌండ్తో సీజీ అనే కోర్స్ని ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. సో అది మాకు చాలా హెల్ప్ఫుల్ అయింది. సో అప్పుడు నుంచి దెన్ వీ హ్యావ్ స్టార్టెడ్ క్యాంపెయినింగ్. మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయే వరకే కాదు, ఆర్ ఇంటర్ పాస్ అయినా ఫెయిల్ అయినా, ఆర్ డిగ్రీ ఏది చేసినా సరే మీరు అంతవరకు టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ ఇంటర్మీడియట్తోనే మీకు అవకాశం వచ్చిద్ది. రెగ్యులర్ ఇంటర్మీడియట్ కంటే ఈ యొక్క ఇంటర్మీడియట్ టెక్నికల్ కోర్స్ అని ఇంటర్మీడియట్ సీజీఏ చేసుకోవటం వల్ల ఇంటర్మీడియట్తోనే వాళ్ళ కెరియర్ సెటిల్ చేసుకునేవచ్చు. ఆపర్చునిటీ మేము చాలామందికి స్టూడెంట్స్కి ఎడ్యుకేట్ చేయడం జరిగింది. అప్పుడు మా దగ్గర చాలామంది స్టూడెంట్స్ జాయిన్ అవడం జరిగింది. సో
లేటర్ ఆన్ ఒక డిగ్రీ కూడా, అంటే కేవలం ఇంటర్మీడియటే కాదు, ఒక డిగ్రీ కూడా కంపల్సరీ స్టూడెంట్కి హెల్ప్ అవుతుందని చెప్పి ఈ అకాడమిక్స్ ఈ యొక్క బ్యాక్గ్రౌండ్తో ఒక డిగ్రీ కూడా ఇంట్రడ్యూస్ చేస్తే ఇంకా హెల్ప్ఫుల్ అవుతుంది స్టూడెంట్. ఆ 3 years డిగ్రీ టైం వేస్ట్ చేసుకోకూడదనే ఉద్దేశంతో మేము 3 years డిగ్రీ కూడా ఫ్రమ్ కృష్ణా యూనివర్సిటీ నుంచి డిగ్రీ కోర్సెస్ మేము అందించడం జరుగుతుంది. అలానే ఆల్రెడీ ఇంటర్ అయిపోయి జాబ్ చేస్తున్న వాళ్ళు ప్యారలల్గా వాళ్ళు డిగ్రీ పూర్తి చేసుకోవాలనుకుంటే వాళ్ళని కూడా మేము దృష్టిలో పెట్టుకొని అన్నమలై యూనివర్సిటీ నుంచి బీఎస్సీ విజువల్ కమ్యూనికేషన్స్ యొక్క డిస్టెన్స్ ప్రోగ్రామ్ని కూడా మేము అందించడం జరిగింది. సో ఈ రకంగా మీరు కనుక చూసుకుంటే మేము ఒక్కొక్క అంచెలెదులుగా 2001లో మేము ఎస్టాబ్లిష్ చేసాం ఒక నార్మల్ ఇన్స్టిట్యూట్గా, 2006లో ఒక ఇంటర్మీడియట్ కాలేజ్గా మేము స్థాపించాం, 2009లో ఒక డిగ్రీ కాలేజ్గా స్థాపించాం. సో ఈ రకంగా మేము అంచెలంచెలుగా ఎదుగుతూ మాతో పాటు మా స్టూడెంట్స్ కూడా, ఎవరైతే మా దగ్గరకు వస్తున్న స్టూడెంట్స్ కూడా మంచి లైఫ్ ఇచ్చి 7,000 మంది పైగా స్టూడెంట్స్ని మేము వాళ్ళ కెరియర్లో సెటిల్ చేయడానికి మేము చాలా గర్వంగా ఉంది. సో దీని గురించి ఇంకా మనం వీ కెన్ నో, ఇంకా చాలా ఫ్యూచర్ ఉందండి. ఇది ఇక్కడితో స్ట్రక్ అయ్యేది కాదు. స్టిల్ వీ హ్యావ్ మెనీ మోర్ ఆపర్చునిటీస్ మేము అందించడం జరుగుతుంది. వండర్ఫుల్ సార్. సో ఇప్పుడు మీరు అందిస్తున్న ఈ కోర్సెస్ అనేవి జనరల్గా మనం ఇంటర్ డిగ్రీ కోర్సెస్ ఏవైతే చేస్తూ ఉంటారో రెగ్యులర్ కోర్సెస్ వాటితో ఈక్వలేనా? అలాగే అబ్రాడ్లో చదవాలి అనుకుని చాలామంది ఉంటారు. సో వారికి కూడా ఈ కోర్సెస్ అందుబాటులో ఉంటాయా? అలాగే అబ్రాడ్లో కూడా జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయా? డెఫినెట్లీ అండి. సో ఇందాక నేను చెప్పినట్టు మేము ఇంటర్మీడియట్ ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది. సో ఆ ఇంటర్మీడియట్ కనుక మీరు చూసుకుంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుంచి, మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఏదైతే ఉందో, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుంచి ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ ఇటువంటి గ్రూప్స్ ఉన్నాయి. సో వాటితో సమానంగానే ఈ గ్రూప్ సిజిఏ గ్రూప్ కూడా స్టూడెంట్కి అందించడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఇంకా మనం డీటెయిల్గా వెళ్తే ఎంపీసీ ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఒక గ్రూప్ ఎంపీసీ గ్రూప్ అని తీసుకుందాం. దీంట్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ 3 సబ్జెక్ట్స్తో పాటు ఇంకా మీరు చూస్తే కనుక ఇంగ్లీష్ అండ్ సాంస్క్రిట్ ఆర్ అదర్ లాంగ్వేజ్, సో 2 languages అండ్ విత్ 3 సబ్జెక్ట్స్తో పాటు మనకి ఎంపీసీ అనే ఒక గ్రూప్ ఒక కోర్స్ని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుంచి అందించడం జరుగుతుంది. ఇది కూడా సేమ్ అదే విధంగానే ఇంగ్లీష్ అండ్ సాంస్క్రిట్ 2 languages కామన్గానే ఉంటాయి. బట్ వేర్ యాజ్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ సబ్జెక్ట్స్ ప్లేస్లో వాళ్ళకి కంప్యూటర్స్, గ్రాఫిక్స్, యానిమేషన్ ఈ 3 subjects వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. సో జనరల్ కాలేజ్లానే మా కాలేజీ ఉంటుంది, సేమ్ 1000 marks ఉంటుంది. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలిపి 1000 marks ఉంటుంది. సేమ్ ఇది అయిపోయిన తర్వాత ఫర్దర్గా వాళ్ళు ఏ డిగ్రీ కోర్సులో అయినా సరే వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. లేదు ఇఫ్ దే వాంట్స్ టు గో టు ద బీటెక్, ఒక బీటెక్ కాలేజ్లో వాళ్ళు జాయిన్ అవ్వాలనుకుంటే వాళ్ళకి బ్రిడ్జ్ కోర్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ కోర్స్ ఎగ్జామ్ ద్వారా వాళ్ళు బీటెక్లు కూడా జాయిన్ అయ్యే అవకాశం మనం ఇంటర్మీడియట్ ద్వారా అందించడం జరుగుతుంది. ఇంకా మీరు చూసుకుంటే కనుక రెగ్యులర్ కాలేజీలాగా బుక్స్ ముందేసుకొని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బై హార్ట్ చేయటం, హర్రీ బర్రీగా చదివేసుకొని బ్రెయిన్ మొత్తం డిస్టర్బ్ చేసుకోవడం, మనం జస్ట్ ఆడుతూ పాడుతూ మార్నింగ్ 9కి కాలేజ్ స్టార్ట్ అవుతుంది 4 o'clock వరకు. ఈ అవర్స్లో కూడా వాళ్ళు ఆడుతూ పాడుతూ సిస్టమ్ మీద లెర్నింగ్తో ఈజీగా, అంటే టఫ్గా కాకుండా వాళ్ళు ఈజీగా ట్రైన్ అయ్యే విధంగా మేము సిలబస్ని కూడా స్టూడెంట్స్కి టీచ్ చేయడం జరుగుతుంది. ఇంకా మీరు చూసుకుంటే కనుక ఓన్లీ 30 to 40% మాత్రమే థియరిటికల్ సబ్జెక్ట్ ఉంటుంది. రిమైనింగ్ మొత్తం కూడా ప్రాక్టికలే ఉంటుంది. మెయిన్గా వాళ్ళ సిస్టమ్ మీద ఏం చేయాలి ఏంటనే సబ్జెక్ట్సే వాళ్ళు ట్రైన్ అవ్వడం జరుగుతుంది. ఇదంతా కూడా మనం ఇంటర్మీడియట్ గురించి. అదే మనం డిగ్రీ చూసుకుందాం. డిగ్రీ చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. మన కృష్ణా యూనివర్సిటీ ఉంది, నాగార్జున యూనివర్సిటీ ఉన్నాయి, నియర్ బై డిస్ట్రిక్ట్ నాగార్జున యూనివర్సిటీ, ఇలా చాలా యూనివర్సిటీస్ ఆఫర్ చేస్తున్నాయి డిగ్రీ ప్రోగ్రామ్స్. అటువంటి డిగ్రీ ప్రోగ్రామ్ని మన కృష్ణా యూనివర్సిటీ కూడా అర్థం చేసుకొని ఇటువంటి గ్రూప్లో మంచి స్కోప్ ఉంటుంది, ఇప్పుడు వస్తున్న యూత్ కానీ జనరేషన్ కానీ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి మంచి ఆపర్చునిటీ ఇవ్వగలం అనే ఉద్దేశంతో కృష్ణా యూనివర్సిటీ కూడా ఈ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ అండ్ బీఎస్సీ యానిమేషన్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్ విచ్ ఈస్ కంప్లీట్లీ రిలేటెడ్ టు ద యానిమేషన్, దట్ ఈస్ బీఎస్సీ యానిమేషన్స్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్, ఇటువంటి ఒక కోర్స్ని కృష్ణా యూనివర్సిటీ కూడా రికగ్నైజ్ చేసి ఈ యొక్క గ్రూప్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఇది కూడా సేమ్ మ్యాస్టీస్, వేరే ఎటువంటి డిగ్రీ ప్రోగ్రామ్స్ ఉన్నాయో సేమ్ ఇది కూడా అదే విధంగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ అంత హరీబరీగా బై హార్ట్ చేసే సబ్జెక్ట్స్ ఉండవు. ఓన్లీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కేవలం వాళ్ళ సిస్టమ్ మీదే ప్రాక్టికల్స్ చేస్తూ ఈజీగా సబ్జెక్ట్ లెర్న్ చేసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ డిగ్రీలోనే సెకండ్ కేటగిరీ, దట్ ఈస్ డిస్టెన్స్ ప్రోగ్రామ్. ఆల్రెడీ కెరియర్లో సెటిల్ అయి ఉంటారు ఆర్ జాబ్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి టైం లేదు, చదువుకునే టైం లేదు, కాబట్టి వాళ్ళు డిస్టెన్స్ ప్రోగ్రాంలో వీక్లీ వన్స్ క్లాసెస్కి అటెండ్ అయ్యి అటు వాళ్ళ కెరియర్లో వాళ్ళు జాబ్ చేసుకుంటూ వాళ్ళ ఫ్రీ టైంలో వాళ్ళ యొక్క డిస్టెన్స్ ప్రోగ్రాంలో డిగ్రీ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఈక్వల్ అండి. అండ్ మోర్ ఓవర్ ఇంకా చూసుకుంటే కనుక ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చింది, ఒక ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్, ఒక డిగ్రీ క్వాలిఫికేషన్. సో మా స్టూడెంట్స్ ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశారో అదేవిధంగా డిగ్రీ ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఫెసిలిటీ, ఈ యొక్క నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దీని ద్వారా నేను చెప్పేది ఏంటంటే స్టడీ అనేది
బాగా కష్టంగా ఉంది, చదవలేకపోతున్నాం అనే స్టూడెంట్స్ చాలామంది ఉంటారు. 30 to 40 స్టూడెంట్స్ అలా ఉంటారు, కష్టపడి ఇదిగా చదివేవాళ్ళు. వాళ్ళకి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అవుతుంది. రెండోది, ఫాస్ట్గా కెరియర్ డ్యూ టు వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఆర్ ఇంకేదన్నా రీజన్స్ అవ్వచ్చు, తొందరగా కెరియర్లో సెటిల్ అవ్వాలని చెప్పి చాలామంది ఉంటారు. వాళ్ళకు కూడా ఇది ఒక మంచి అవకాశం. మూడవది, స్టూడెంట్స్ ఇప్పుడు రిజల్ట్స్ వచ్చినాయి, ఇంటర్మీడియట్ సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యారు. సో దాంతో వాళ్ళు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. నేను ఇంటర్లో ఫెయిల్ అయ్యాను, లేదా నేను 10th ఫెయిల్ అయ్యాను, లేదా డిగ్రీతో ఫెయిల్ అయ్యాను, నా కెరీర్ మొత్తం క్లోజ్ అయింది, అటువంటి కూడా వాళ్ళు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు కూడా మా దగ్గరకు వచ్చి చేసుకునే విధంగా 3 కేటగిరీస్ ఆఫ్ స్టూడెంట్స్కి, చదువు కష్టంగా ఉండే వాళ్ళకి, రెండోది ఫాస్ట్గా కెరియర్ సెటిల్ అవ్వాలనుకునే వాళ్ళకి, మూడోది ఎవరైతే చదవలేను భయపడుతున్నారు ఎవరైనా ఉన్నారో వాళ్ళకు కూడా. ఈ 3 కేటగిరీస్ ఆఫ్ స్టూడెంట్స్కి ఎనీ ప్లాట్ఫామ్ మీద, ఒక డిగ్రీ ప్లాట్ఫామ్ మీద, ఒక ఇంటర్ ప్లాట్ఫామ్ మీద అండ్ ఒక పీజీ ప్లాట్ఫామ్ మీద ఆర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ఎడ్యుకేషన్స్ ఒక డిప్లొమా ప్లాట్ఫామ్ మీద, వీటిలన్నిటి మీద కూడా మేము స్టూడెంట్స్కి ట్రైన్ చేసి వాళ్ళకు ఒక మంచి ప్లాట్ఫామ్ అనేది మేము అందించడం జరుగుతుందండి. ఓకే సార్, ఈ షాఫ్ట్ మీడియా కాలేజ్ గురించి విద్యార్థులు అలాగే వారి తల్లిదండ్రులు ఏ విధంగా స్పందిస్తున్నారు అనే విషయం ఒక చిన్న ఏవి ద్వారా చూద్దాం. నమస్తే అండి, నా పేరు లక్ష్మి, మా అబ్బాయి పేరు హనోష్. మా అబ్బాయి చిన్నప్పటి నుంచి కూడా గ్రాస్పింగ్ పవర్ చాలా తక్కువ అండి. 10th స్టాండర్డ్ వరకు తను తీసుకురావడానికి కూడా చాలా చాలా తను స్ట్రగుల్ అయ్యాడు, నేను కూడా స్ట్రగుల్ అయ్యాను. కానీ 10th కంప్లీట్ అయిన తర్వాత మనం స్ట్రెస్ ఇచ్చి పిల్లల్ని చదివించకూడదు, వాళ్ళ ఇష్టంతో చదవాలి. అలాంటప్పుడు ఏం చేయాలని చాలా ఆలోచించాను. అయితే నాకు కొంతమంది ఫ్రెండ్స్ షాఫ్ట్ యానిమేషన్ గురించి చెప్పారు. ఆ టైంలో నేను ఆవిడ దగ్గరికి వెళ్ళాను. అక్కడ CGA కోర్స్ ఉంది. అయితే నేను నా ప్రాబ్లం మొత్తం, మా అబ్బాయితో ఉన్న ప్రాబ్లం మొత్తం చెప్పాను. అయితే ఆవిడ నాకు ఏం చెప్పారంటే, ఇందులో థియరీ పరంగా తను గంటలు కూర్చొని కష్టపడి చదవాల్సింది ఏమీ లేదు, కొంచెం చదివితే చాలు, మిగిలినంతా కూడా ప్రాక్టికల్గా చేసుకుంటే తను అచీవ్ అవ్వగలడని చెప్పారు. చెప్తే నాకు కూడా అది కరెక్టే అనిపించింది. 2 years కంప్లీట్ అయిందండి, చాలా బాగా నేర్చుకున్నాడు, చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. ప్రతి తల్లిదండ్రులు ఆలోచించండి, మీ పిల్లల్లో ఏముంది, ఏమి లేదో అది ఆలోచించకండి, ఏముందో అది ఆలోచించండి. సో నాకైతే మాత్రం 100% నేను సాటిస్ఫైడ్. జనరల్గా ఇప్పుడు చెప్పారు కొన్ని కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి, అలాగే డిగ్రీ కంప్లీట్ చేసేసిన స్టూడెంట్స్ ఉంటారు, అలాగే డిస్కంటిన్యూ చేసిన స్టూడెంట్స్ కూడా ఉంటారు. వాళ్ళు త్వరగా సెటిల్ అయిపోదాం అనుకుంటారు, మరి వాళ్ళకి ఎలాంటి కోర్సెస్ సజెస్ట్ చేస్తారు మీరు? ఫస్ట్ థింగ్ అండి, ఇప్పుడు మేము ఏదైతే 2001లో మేము ఎస్టాబ్లిష్ చేసామో, సో మీరు అప్పుడు చూసుకుంటే కనుక వీ హ్యావ్ అ డిప్లొమా ప్రోగ్రామ్స్ 3 months, 6 months, 9 months, 1 year, 1.5 year. సో ఈ మంత్స్ ఆఫ్ డ్యూరేషన్తో వాళ్ళకి కెరియర్గా ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరుగుతుందండి. ఒక ప్రింట్ మీడియా, ఒక ఎలక్ట్రానిక్ మీడియా, ఒక ఎంటర్టైన్మెంట్ మీడియా, ఒక వెబ్ మీడియా. సో ఈ మీడియాస్ అన్నిట్లోనూ, ఈ యొక్క మీడియా రంగాల్లో ఒక స్టూడెంట్ వాళ్ళ కెరియర్ సెట్ చేసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళకి ఎటువంటి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి అవసరం లేదు. ఎందుకంటే ఒక డిగ్రీ చేసిన స్టూడెంట్, ఒక 10th కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్ ఆర్ ఒక పీజీ చేసిన స్టూడెంట్, ఏ స్టూడెంట్ ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో ఇటు వచ్చినా సరే వాళ్ళు బేసిక్ వాట్ ఈజ్ కలర్, వాట్ ఈజ్ లైట్, వాట్ ఈజ్ టెక్స్ట్, వాట్ ఈజ్ యానిమేషన్, ఈ యొక్క సబ్జెక్ట్ నుంచి వాళ్ళు మొదలు పెట్టాలి. సో నేను ఇది ఎలా చెప్పాలనుకుంటున్నానంటే, ఎడ్యుకేషన్తో సంబంధం లేదు, డిగ్రీ కంప్లీట్ చేసినా ఫెయిల్ అయిపోయినా సరే వాళ్ళు బేసిక్ నుంచే స్టార్ట్ చేసుకోవాలి. కాబట్టి వాళ్ళకి మేము అందిస్తున్న డిప్లొమా ప్రోగ్రామ్స్ చాలా ఫాస్ట్గా, అతి వేగంగా వాళ్ళ కెరియర్లో సెటిల్ చేసే విధంగా మా యొక్క డిప్లొమా ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రాఫిక్ మీడియా, ఒక చిన్న బిజినెస్ కార్డ్ దగ్గర నుంచి వాళ్ళ కంపెనీకి సంబంధించిన బ్రోచర్ వరకు, ఈ డిజైనింగ్ మొత్తం కూడా ఒక ప్రింట్ మీడియా రిలేటెడ్ కోర్స్లో గ్రాఫిక్ డిజైనింగ్ ఒక నేమ్తో స్టూడెంట్కి మేము ట్రైన్ చేయడం జరుగుతుంది. సెకండ్ది వెబ్, ఒక చిన్న వెబ్సైట్ డిజైనింగ్ దగ్గర నుంచి ఒక డైనమిక్ వెబ్సైట్ డెవలప్మెంట్ వరకు కూడా ఇదంతా కూడా కంప్లీట్గా ఒక వెబ్ రంగం మీద డిపెండ్ అయ్యి స్టూడెంట్కి ట్రైన్ చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా వెబ్ డిజైనింగ్ అండ్ వెబ్ డెవలప్మెంట్ అండ్ మొబైల్ యాప్ డెవలప్మెంట్. ఇప్పుడు దీనికి ఎక్స్టెన్షన్గా మనకి మొబైల్ యాప్స్ వచ్చేసినాయి. యాప్ యొక్క డెవలప్మెంట్ ఇదంతా కూడా వెబ్ మీడియా రిలేటెడ్గా ట్రైన్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఎలక్ట్రానిక్ మీడియా, ఇప్పుడు చూస్తే కనుక మన టెలివిజన్ రంగాల్లో ఇప్పుడు మనం చూసే న్యూస్ ఛానల్స్ కానీ, ఎంటర్టైన్మెంట్స్ కానీ, ఆర్ యూట్యూబ్లో వచ్చే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ, ఇవన్నీ కూడా ఒక ఎలక్ట్రానిక్ మీడియా రిలేటెడ్గా ఒక గ్రాఫిక్స్, ఒక ఎడిటింగ్, ఈ యొక్క ప్లాట్ఫామ్స్ మీద ఈ మీడియా యొక్క ఇండస్ట్రీస్ అన్నీ కూడా రన్ అవడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకుంటే ఎంటర్టైన్మెంట్, ఒక ఫిలిం అండ్ ఒక గేమింగ్. ఒకప్పుడు మూవీస్ ఎలా ఉండే, ఇప్పుడు మూవీస్ ఫుల్ ఫ్లెడ్జ్ గ్రాఫిక్స్తో టైం తీసుకుని ఎక్కువగా డెవలప్ చేస్తున్నారు ఒక ఫిలిమ్స్ని. అలానే గేమ్స్, ఒకప్పుడు మనం గేమ్స్ చూసుకోవచ్చు, ఎంత తక్కువ గేమ్స్ ఉండే, ఓన్లీ టీవీకే పరిమితం అయ్యే గేమ్స్. కానీ ఇప్పుడు ఆ గేమ్స్ ఒక ఇంటర్నెట్కి వచ్చేసింది, ఇంటర్నెట్లో కూడా మనం గేమ్ ఆడగలుగుతున్నాం ఒక సిస్టంలో. ఇంకా చూసుకుంటే కనుక ఒక మొబైల్లో కూడా మనం గేమ్ ఆడగలుగుతున్నాం. సో ఇవన్నీ కూడా
ఎరా అంటే ఒక గ్రోత్ అనేది మనం చూసుకుంటూ రావచ్చు ఇండస్ట్రీస్ అన్నిట్లోనూ. వీటిలన్నిట్లోనూ ఎక్కడ కూడా మనం చిన్నప్పటి నుంచి చదువుకున్న ఎడ్యుకేషన్ ఎక్కడ కూడా ఉపయోగపడదు. బేసిక్ నుంచే ఈ యొక్క ఇండస్ట్రీలో ఈ యొక్క బేసిక్ నుంచి వాళ్ళ ట్రైనింగ్ మొదలవుతుంది, ఎక్కడ వాళ్ళ ఎడ్యుకేషన్ అనేది హెల్ప్ అవుతుంది. సో దీన్ని బట్టి నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, రెస్పెక్ట్ ఆఫ్ యువర్ ఎడ్యుకేషన్ అయితే డిగ్రీ ఆర్ ఎనీథింగ్, ఈ యొక్క ఇండస్ట్రీలో మీ కెరియర్ని మీరు కొనసాగించుకోవచ్చు. సో ఈ పర్టికులర్ మల్టీమీడియా రంగంలోకి ఎంటర్ అయిన తర్వాత వారికి ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి? సో ఇందాక నుంచి మనం డిస్కస్ చేస్తున్నట్టే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎలక్ట్రానిక్ మీడియా తీసుకుందాం. ఒక న్యూస్ ఎడిటర్స్ ఉంటారు. ఇప్పుడు ప్రోగ్రామ్ మొత్తాన్ని కూడా ఎడిట్ చేసే విధంగా ఎలక్ట్రానిక్ మీడియాలో ఎడిటర్స్, అలానే ఒక టెలివిజన్లో కూడా ఒక సీరియల్కి వీటికి తగినట్టుగా ఎడిటింగ్ చేసేవాళ్ళు. ఇంకా మీరు చూసుకుంటే ఒక మూవీలో ఎక్స్క్లూజివ్ గ్రాఫిక్స్, ఒక బాహుబలి వచ్చిన తర్వాత జనాలందరికీ గ్రాఫిక్స్ అనేది తెలుసు, కానీ ఇట్ ఈస్ దేర్ ఆల్మోస్ట్ ఫ్రమ్ పాస్ట్ 10 years. మనం చూసుకుంటే మమ్మీ సినిమా నుంచి కూడా మనకి ఈ గ్రాఫిక్స్ అనేది ఎప్పుడూ వస్తూనే ఉండిద్ది. సో అటువంటి ఒక గ్రాఫిక్స్ ఇండస్ట్రీలో కూడా స్టూడియోస్ సెటిల్ అయ్యే ఫెసిలిటీస్ ఇక్కడ మనం అందిస్తున్నాం. ఇంకా చూసుకుంటే ఇందాక చెప్పినట్టు గేమింగ్, సో గేమ్స్ కూడా ఈ డెవలప్మెంట్ అయ్యే కొద్దీ కూడా కెరీర్ ఆపర్చునిటీస్ వాళ్ళకి ఎక్కువ వస్తున్నాయి. ఈవెన్ మనం గొప్పగా చెప్పుకునేది ఏంటంటే, మన వరల్డ్ మొత్తం మీద మన ఇండియాలోనే హైయెస్ట్ యూత్ పాపులేటెడ్ అయిన మన కంట్రీ. సో ఇక్కడే క్రియేటివిటీ కూడా ఎక్కువ అవకాశాలు ఉంటుంది. సో ఇక్కడే వీళ్ళకి ఎక్కువ ఒక ప్లాట్ఫామ్ మనం ఇవ్వగలుగుతున్నామని చాలా ప్రౌడ్గా మనం చెప్పుకోవచ్చు. ఇంకా నాట్ ఓన్లీ ప్రైవేట్ ఇండస్ట్రీ అండి, గవర్నమెంట్ ఇండస్ట్రీస్ కూడా ఇప్పుడు మీరు చూసుకుంటే కనుక, ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ ఇవాళ ఒక ఓపెనింగ్ జరిగింది, తెలంగాణలో ప్రాజెక్ట్ ఓపెనింగ్ జరిగింది, కాళేశ్వరం ప్రాజెక్ట్. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ని వాళ్ళు లాంచ్ చేశారంటే ఫస్ట్ దాన్ని 3Dలో వాళ్ళు విజువలైజేషన్ చేయాలి. సో ఇలా ఉంటుంది బ్రిడ్జ్, సో ఇన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ మనం సేవ్ చేయగలుగుతాం. ఇవంతా కూడా వాళ్ళు గ్రాఫికల్గా డిజైన్ చేసిన తర్వాతే అప్పుడు దాన్ని అప్రూవల్ చేసుకొని దాన్ని కన్స్ట్రక్షన్లోకి వెళ్తారు. సో ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే, ప్రతి ఒక్క నాట్ ఓన్లీ ప్రైవేట్ ఇండస్ట్రీ, ప్రతి గవర్నమెంట్ ఇండస్ట్రీ కూడా ఈ యొక్క ఆర్టిస్టులు, ప్రింట్ మీడియా రిలేటెడ్, ఎలక్ట్రానిక్ మీడియా, వెబ్ మీడియా, ఎంటర్టైన్మెంట్ మీడియా, ఈ మీడియాకి సంబంధించిన ప్రతి ఒక్క టెక్నీషియన్ గవర్నమెంట్ ఇండస్ట్రీ ఆర్ ప్రైవేట్ ఇండస్ట్రీ రెండిట్లోనూ వాళ్ళు ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేయడం జరుగుతుంది. వాళ్ళకి అన్ని రకాలుగా వాళ్ళకి ప్లేస్మెంట్ కెరియర్ కూడా అందించడం జరుగుతుంది. రైట్, ఐటీ కంపెనీస్లో కూడా వీరికి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయా అండి? యా, డెఫినెట్లీ అండి. సో ఇందాక నేను చెప్పాను మీకు ఆల్రెడీ బీఎస్సీ యానిమేషన్స్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్తో పాటు మేము బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ కూడా మనం అందించడం జరుగుతుందండి డిగ్రీలో. సో ఎందుకు మనం తీసుకున్నామంటే, నౌ ఐటీ ఇండస్ట్రీ ఈజ్ ఆల్సో గ్రోయింగ్ బిగ్గర్. ఎప్పుడైతే ఒక గేమింగ్ వచ్చిందంటే, నాట్ ఓన్లీ విత్ గేమింగ్, ఐటీ ఇంటిగ్రేటెడ్తోనే ఈ గేమ్స్ అనేవి కూడా మనం డెవలప్ చేయడం జరుగుతుంది. సో ఎప్పుడైతే గేమింగ్ డెవలప్ అవుతుందో ఆటోమేటిక్గా ఐటీ ఇండస్ట్రీ కూడా అలా డెవలప్ అయ్యే ఫెసిలిటీస్ అనేది మనం బోత్ కాంబినేషన్తో ఇవ్వటం జరుగుతుంది. సో అటువంటి ఒక ఐటీ ఇండస్ట్రీలో ఒక వెబ్ అండ్ ఒక ఆండ్రాయిడ్ యాప్ డెవలప్మెంట్ ఆర్ ఒక iOS, ఒక మొబైల్ యాప్ డెవలప్మెంట్ కూడా మనం స్టూడెంట్స్కి అందించడం జరుగుతుంది. సో ఈ కోర్సెస్లో కూడా ఒక చిన్న బేసిక్ వెబ్సైట్ డిజైనింగ్ దగ్గర నుంచి ఒక గూగుల్ లాంటి ఒక వెబ్సైట్ డెవలప్ చేసే విధంగా స్టూడెంట్స్కి మనం ట్రైన్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ప్రతి కంపెనీకి కూడా ఒక వెబ్సైట్ అనేది కంపల్సరీ రిక్వైర్మెంట్ అయిపోయింది. ఇప్పుడు నేను పరిచయం చేసుకున్న తర్వాత ఇమీడియట్లీ వాళ్ళు వెంటనే చేసేది గూగుల్లో బ్రౌజ్ చేస్తారు. సో అబౌట్ మై హిస్టరీ. సేమ్ అదేవిధంగా ప్రతి ఒక్క కంపెనీ వాళ్ళ నేమ్ చెప్పిన వెంటనే ఆ కంపెనీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఇప్పుడు ఆన్లైన్లో ఇంటర్నెట్లో సర్చింగ్ అనేది మొదలైపోయింది. సో ఎంత ఇంపార్టెన్స్ ఉందంటే, ప్రతి ఒక్క కంపెనీ వెబ్సైట్ అనేది వాళ్ళ ఐడెంటిటీ. సో అటువంటి ఒక వెబ్సైట్ని డెవలప్ చేసే ఒక ప్రోగ్రామ్, ఇంకా మోర్ దాన్ ఇప్పుడు మ్యాన్ పవర్ తగ్గించుకోవాలి. ఇప్పుడు ఏ ఇండస్ట్రీ చూసినా సరే వాళ్ళు మ్యాక్సిమం ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చేది మ్యాన్ పవర్ని తగ్గించాలి. వర్క్ ఎక్కువ అవుతుంది, వర్క్ని స్మార్టర్ వేగా మనం ప్రజెంట్ చేసుకోవాలి. సో ఇవన్నీ కూడా ఓన్లీ ఐటీ ఇండస్ట్రీను సాధ్యమవుతుంది. సో అటువంటి ఐటీ ఇండస్ట్రీని మేము దృష్టిలో ఉంచుకొని దానికి కూడా మేము ఇంపార్టెన్స్ ఇస్తూ వాళ్ళని ట్రైన్ చేస్తూ మేము ముందుకు తీసుకెళ్ళటం జరుగుతుందండి. సో మరొక విద్యార్థి యొక్క సక్సెస్ స్టోరీని కూడా ఇప్పుడు ఒక చిన్న ఏవి ద్వారా చూద్దాం. నిహారిక, ఐఎమ్ ఫ్రమ్ షాఫ్ట్ యానిమేషన్ అండ్ ఇక్కడ ఫ్యాకల్టీ కూడా చాలా ఫ్రెండ్లీ ఫ్యాకల్టీ. ప్రెసెంట్ నేను బీఎస్సీ విజువల్ కమ్యూనికేషన్స్ 3rd year చదువుతున్నాను. మా కోర్స్ వచ్చేసి 1.5 year ట్రైనింగ్, సాఫ్ట్వేర్ పరంగా ఉంటుంది. మిగతా 1.5 year ఏంటంటే వీళ్ళే జాబ్ ప్రొవైడ్ చేసి పంపించేస్తారు. ప్రెసెంట్ నేను iNews లో గ్రాఫిక్ డిజైనర్ గా వర్క్ చేస్తున్నాను. థ్యాంక్స్ టు షాఫ్ట్ టు ప్రొవైడింగ్ మీ ఎ బెస్ట్ ఎడ్యుకేషన్ అండ్ గివింగ్ మీ ఎ బెటర్ లైఫ్. సో సార్, ఈ లెర్నింగ్ అంటే ఏంటి? అది కూడా ఈ మల్టీమీడియాలో ఒక భాగమేనా? 100% అండి. ఇప్పుడు మనం ఎడ్యుకేషన్ చూసుకుంటే ఒక 10 years బ్యాక్ మనం చూసుకుంటే బ్లాక్ బోర్డ్ మీద A for యాపిల్ అని రాస్తే పిల్లలకి అర్థమవుతుంది. కానీ ఇప్పుడు అలా కాదు. నౌ ఇంటరాక్టివ్ క్లాసెస్ ఆర్ కమింగ్ అప్.
సో వాళ్ళకి ఆ ఏ ఫర్ యాపిల్ అనేది మనం ఎంత ఇంటరాక్టివ్గా వాళ్ళకి స్టూడెంట్స్ని మనం ఎడ్యుకేట్ చేయగలిగితే వాళ్ళు అంత ఫాస్ట్ డెవలప్ అవుతారు. సో దాంట్లో భాగంగానే ఈ లెర్నింగ్ ప్రాజెక్ట్. ఇప్పుడు మనకి సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ ఆర్ సోషల్ సంబంధించిన లాస్ కానివ్వండి ఆర్ ఒక హిస్టరీ కానివ్వండి, ఇదన్నీ వర్బల్గా జస్ట్ డైరెక్ట్గా చెప్తే స్టూడెంట్కి అర్థం కాని పొజిషన్లో ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు మన క్లాస్లో 40 మెంబర్స్ ఉంటే 40 మెంబర్స్కి అర్థమైతేనే ఆ యొక్క టీచర్ డ్యూటీ 100% సక్సెస్ఫుల్ అయినట్టు. సో అటువంటి ఒక ఎడ్యుకేషన్ అందించాలి. క్లాస్లో 40 మెంబర్స్కి కూడా ఇంటరాక్టివ్ వేలో చెప్పాలి. అప్పుడే వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుందనే ఉద్దేశంతోనే ఈ లెర్నింగ్ ప్రాజెక్ట్స్ అనేవి చాలా కంపెనీస్ ముందుకు రావడం జరిగింది. ఇప్పుడు మనం గొప్పగా చెప్పుకునే బైజూస్, ఇది ఒక వన్ ఆఫ్ ద లీడింగ్ లెర్నింగ్ ప్రాజెక్ట్. బైజూస్ కంపెనీ వాళ్ళు డెవలప్ చేసిన యాప్ ఇది. సో ఇప్పుడు మనం చూస్తే కనుక బేసిక్ ఎల్కేజీ స్టాండర్డ్ నుంచి ఐఏఎస్ ఐపీఎస్ ప్రిపరేషన్ అయ్యే వరకు ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా వాళ్ళ సబ్జెక్ట్స్ని నార్మల్గా కాకుండా జస్ట్ చదివే విధంగా కాకుండా విజువల్గా చూస్తేనే వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది అనే ఒక ఉద్దేశంతోనే ఈ యొక్క ప్రాజెక్ట్స్ అన్నీ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్కి మనం వన్ అవర్ పాటు మనం క్లాస్ వాళ్ళకి ఎడ్యుకేట్ చేసాం. ఆ క్లాస్ వాడు గుర్తుండదు. అదే ఒక 1 అవర్ స్టూడెంట్కి ఒక సినిమా చూపించి 1 అవర్ తర్వాత అడిగితే తను ఈజీగా అర్థం చేసుకోగలడు, క్యారెక్టర్స్తో సహా చెప్పేస్తాడు. దిస్ ఈజ్ ద డిఫరెన్స్. ఒక క్లాస్ రూమ్లో చెప్పి స్టూడెంట్కి చెప్పే విధానం, అలానే ఒక లైవ్గా స్టూడెంట్ని ఎంటర్టైన్మెంట్ చేస్తూ చెప్పే విధానం, రెండింటిని డిఫరెన్స్ చూసుకొని స్టూడెంట్కి ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. సో అటువంటి ఒక లెర్నింగ్ కూడా ప్రౌడ్ ఏంటంటే మల్టీమీడియా ఒక థింగ్స్తోనే, మల్టీమీడియా ఒక టెక్నాలజీస్ డెవలప్ చేసిన సాఫ్ట్వేర్స్తోనే ఈ యొక్క లెర్నింగ్ ప్రాజెక్ట్స్ చేయగలుగుతున్నారు. సో అటువంటి లెర్నింగ్ ప్రాజెక్ట్స్ చేసేసి ప్రతి ఒక్కరికి, ఇందాక నేను చెప్పినట్టు ఎల్కేజీ నుంచి ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా అర్థమయ్యే విధంగా ఈజీగా ఇంటరాక్టివ్ అట్రాక్టివ్తో వాళ్ళకి క్లాసెస్ అన్నీ కూడా డిజైన్ చేయడం జరిగింది. సో అటువంటి లెర్నింగ్ ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయండి. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన బైజూస్ కాకుండా ట్యుటోరియల్స్ పాయింట్స్, ఇలా నెంబర్ ఆఫ్ కంపెనీస్ లెర్నింగ్ ప్రాజెక్ట్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. అలా ముందుకు వెళ్ళటం కూడా జరుగుతుంది. అలాగే ఈ మధ్య ఎక్కడ చూసినా పిల్లలు మొబైల్తోనే ఉంటున్నారు, మొబైల్లో గేమ్స్ ఆడుతూ ఉన్నారు, అండ్ పీసీ కంప్యూటర్లోనే ఉంటున్నారు. సో వారికి అసలు గేమింగ్ ఇండస్ట్రీ గురించి అంటే వీటికి కూడా ఉపయోగపడుతుందంటారా ఈ మల్టీమీడియా రంగం అనేది ఈ రకంగా కూడా? 100% అండి. ఇందాక నేను చెప్పినట్టు మన వరల్డ్లోనే ఇండియా ఈజ్ ద ఫస్ట్ కంట్రీ టు హ్యావ్ సచ్ ఎ హై యూత్ పాపులేషన్. ఎక్కడ కూడా మన ఇండియాలో ఉన్నంత యూత్ పాపులేషన్ ఎక్కడా లేదు. అండ్ మోర్ ఓవర్ ఇంకా మనం చూసుకుంటే కనుక ఇండియా కంట్రీ ఈజ్ ద సెకండ్ ప్లేస్ ఇన్ ద వరల్డ్ ఆఫ్టర్ చైనా. ఇండియా యొక్క కంట్రీయే ఇంటర్నెట్ యూసేజ్ మీద చాలా ఎక్కువ ఉంది. సో ఇదంతా కూడా యూత్ టార్గెటే. ఇప్పుడు గేమింగ్ ఉంది, గేమ్ యొక్క టార్గెట్ యూత్ బేస్డ్. ఇప్పుడు ఒకప్పుడు మనం కేవలం టీవీకే పరిమితమయ్యాం. ఒక వీడియో గేమ్ ఆర్ ఒక చిన్న ఆర్కేడ్ మెషిన్స్ ఉండే, వీటితోనే గేమ్ ఆడుకుంటూ వచ్చారు. దాని తర్వాత వీ హ్యావ్ డెవలప్డ్ పీసీ గేమ్స్ తర్వాత ఇప్పుడు డైరెక్ట్గా మొబైల్కే వచ్చేసింది. సో ఈ గేమ్స్ అన్నీ కూడా ఒకప్పుడు ఇయర్కి ఒక గేమ్ వచ్చేది, కానీ ఇప్పుడు రోజుకు ఒక కొత్త గేమ్ డెవలప్మెంట్ అవుతుంది. ఇది ఎలా సాధ్యం అంటే జస్ట్ బికాస్ ఆఫ్ అవేర్నెస్. సో చాలామంది ముందే దీని గురించి తెలుసుకున్నారు. సో ఇప్పటికి కూడా నా గెస్ చాలామందికి తెలియదు ఇటువంటి ఒక గేమింగ్ కూడా ఒక మల్టీమీడియాలో ఒక పార్టా అని చాలామందికి డౌట్ ఉంటుంది. సో దీని ద్వారా నేను క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను, ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ మల్టీమీడియా. గేమింగ్ కూడా చూసే క్యారెక్టర్స్ కానీ ఇవన్నీ కూడా మనము మన సిస్టమ్ 3D యొక్క డెవలప్మెంట్ అని మాయా సాఫ్ట్వేర్స్ కానివ్వండి, మ్యాక్స్ సాఫ్ట్వేర్ కానీ 3ds Max ఇటువంటి సాఫ్ట్వేర్స్ ఉపయోగించే గేమ్స్ని డిజైన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే టెంపుల్ రన్, ఆ టెంపుల్ రన్లో ఉండే ఆ క్యారెక్టర్ని డిజైన్ చేస్తాం, ఆ క్యారెక్టర్ని టెక్స్చర్ చేస్తాం. అదే క్యారెక్టర్ చూస్తుంటే కనుక వాకింగ్ యానిమేషన్ ఉంటుంది, అండ్ చూస్తే ఎన్విరాన్మెంట్ ప్లేసెస్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా గేమింగ్లో ఈ యొక్క మల్టీమీడియాలోని 3D యొక్క ఇంపార్టెన్స్తోనే ఈ యొక్క గేమ్స్ అన్నీ కూడా డిజైన్ చేయడం జరుగుతుందండి. సో డెఫినెట్గా నేను చెప్పేది ఏంటంటే దెర్ ఈజ్ నో ఎండ్. గేమ్ అనేది రోజుకి పెరుగుతున్నది. సో ఖచ్చితంగా ఈ యొక్క గేమింగ్ ఇండస్ట్రీ విల్ బీ ఇంకా నేను చెప్పాలనుకుంటే 14.3% ఎవ్రీ ఇయర్ గ్రోత్తో 5,000 crores ఆఫ్ మార్కెట్ మన ఇండియాని లీడ్ చేస్తుంది. సో అటువంటి గేమింగ్ ఇండస్ట్రీకి కూడా స్టూడెంట్స్ వెళ్ళాలనుకునే వాళ్ళకి మా షాఫ్ట్ మీడియా కాలేజ్ అనేది ఇట్స్ అ వెరీ గుడ్ ప్లాట్ఫామ్ ఫర్ దెమ్. సో ఇమీడియట్గా జాబ్లో జాయిన్ అయిపోదామని చాలామంది అనుకుంటారు. సో అలాంటి వాళ్ళు ఈ యానిమేషన్ రంగంలో ఎలాంటి కోర్సెస్ తీసుకోవాలి సార్? సో మీరు చూస్తే కనుక యానిమేషన్స్ వచ్చేసరికి మీకు 3D ఉండిందండి, ఆర్కిటెక్చర్ డిజైనింగ్. సో ఇటువంటి ఒక ఆర్కిటెక్చర్ డిజైనింగ్ ఆర్ 3D యానిమేషన్స్ ఇవన్నీ కూడా ఒక 3 months నుంచి 6 months ఆఫ్ టైంలో వాళ్ళ కెరియర్ సెటిల్ చేసుకోవచ్చు. గేమింగ్ కానీ ఇవే కానివ్వండి. అలా కాదు నాకు ఇంకా షార్ట్ టర్మ్ ఒక 45 days 2 monthsలో నేను కెరియర్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఎడిటింగ్ ఈజ్ అ వెరీ గుడ్ ప్లాట్ఫామ్. ఇమీడియట్లీ ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎడిటింగ్ చేసిన వాళ్ళకి న్యూస్ ఛానల్స్, టెలివిజన్స్,
నెక్స్ట్ ఫిలిమ్స్, అలానే చూసుకుంటే ఒక యూట్యూబ్ ఛానల్స్, వీటిల్లో కూడా మీరు రెగ్యులర్గా చూసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఫేస్బుక్ యూస్ చేస్తుంటే ఖచ్చితంగా మీకు ఎడిటింగ్ రిక్వైర్మెంట్స్ అని చెప్పి డెఫినెట్గా మీకు రిక్వైర్మెంట్ వస్తూనే ఉంటాయి. అంటే అంత గ్రోత్ ఉంది ఈ ఇండస్ట్రీస్లో. సో లెస్ దాన్ 45 days ఆఫ్ టైం నుంచి టిల్ 1.5 year వరకు మీ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి, మీ యొక్క టైం డెడికేషన్ బట్టి, దాన్ని బట్టి మేము డిజైన్ చేసి మీ యొక్క కోర్స్ని మేము స్టూడెంట్కి సజెస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ మేము సజెస్ట్ చేసే ప్రతి ఒక్క కోర్స్ కూడా వాళ్ళు కెరియర్లో అకాడమిక్ పరంగా ఆర్ కెరియర్ పరంగా, ఇండివిజువల్ కెరియర్ పరంగా కూడా వాళ్ళు సెటిల్ అయ్యే విధంగా వాళ్ళకి మేము కోర్సెస్ అన్నీ కూడా మేము ట్రైన్ చేయడం జరుగుతుంది. ట్రైన్ చేసిన వెంటనే మేము వాళ్ళని ప్లేస్మెంట్స్కి కూడా 100% మేము సపోర్ట్ చేయడం జరుగుతుందండి. రైట్. ఎవ్రీ సెషన్లో కూడా చాలా కొత్త కొత్త వివరాలు అందిస్తున్నారు. అలాగే ఎవరైతే స్టూడెంట్స్ ఈ రంగంలోకి రావాలనుకుంటున్నారు కానీ వివరాలు తెలియక చాలామంది ఆగిపోతున్నారు, సో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మీరు అందిస్తున్న కోర్సెస్ గురించి కానీ ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ తర్వాత ఉన్నాయి అనే వివరాలన్నీ బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో వాళ్ళందరికీ కూడా షాఫ్ట్ మీడియా కాలేజ్ అనేది ఒక బెస్ట్ ఆపర్చునిటీగా మారబోతుంది అని అర్థమవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది ఇవాల్టి కెరీర్స్. చూస్తూనే ఉండండి AP 24/7. డబ్బు అడ్డుగా ఉండొచ్చా? ఆర్టికా గోల్డ్ కంపెనీకి రండి. ఆర్టికా గోల్డ్ కంపెనీ మీ బంగారు నగలను ఆ రోజు ఆన్లైన్ రేటుకే కొని ఒకే నిమిషంలో మీకు డబ్బిచ్చేస్తారు. ఆర్టికా గోల్డ్ కంపెనీకి దేశమంతటా బ్రాంచెస్ ఉన్నాయి. ఆర్టికా గోల్డ్ కంపెనీ. మీ కలలు నెరవేరని. ఒక ఊరోడు తన ఊరోడికే సాయం చేస్తాడు, ఒక కులపోడు తన కులపోడికే సాయం చేసుకుంటున్నాడు. కానీ చూద్దినే మా జీవితం ఒక పేదోడు ఇంకో పేదోడికి సాయం చేసుకోవట్లేదు. మీ కలకు డబ్బు అడ్డుగా ఉండొచ్చా? ఆర్టికా గోల్డ్ కంపెనీకి రండి. ఆర్టికా గోల్డ్ కంపెనీ మీ బంగారు నగలను ఆ రోజు ఆన్లైన్ రేటుకే కొని ఒకే నిమిషంలో మీకు డబ్బిచ్చేస్తారు. ఆర్టికా గోల్డ్ కంపెనీకి దేశమంతటా బ్రాంచెస్ ఉన్నాయి. ఆర్టికా గోల్డ్ కంపెనీ. మీ కలలు నెరవేరని. I'm 6 feet tall, now falling on your call. I'm waiting for your call. Just be my all. I'm 6 feet tall, now falling on your call. I'm waiting for your call. Just be my all. మా టీవీని స్థాపించి విజయ పథంలో నడిపించిన శ్రీ పెన్మెత్స మురళీకృష్ణరాజు సారథ్యంలో మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ వేగేష్ణ లక్ష్మీ నరసింహరాజు నేతృత్వంలో ఇప్పుడు అగ్రపథాన దూసుకెళ్తోన్న నవ్యాంధ్రప్రదేశ్ తొలి శాటిలైట్ న్యూస్ ఛానల్ AP 24/7. AP 24/7 అందిస్తున్న సువర్ణ అవకాశం అమ్మాయిలకు మాత్రమే. అందం, అభినయం, తెలుగు భాషపై పట్టు, సమయస్ఫూర్తి, మీడియా రంగంలో స్థిరపడాలన్న ఆసక్తి, యాంకరింగ్, రిపోర్టింగ్ లో పట్టు సాధించాలన్న తపన మీ సొంతమైతే రండి, మీకు మేం అవకాశం కల్పిస్తాం. ఫోటోలతో పాటు మీ రెజ్యూమ్ ను AP 24/7 live@gmail.com కు పంపించండి లేదా నేరుగా ఆఫీసులో సంప్రదించండి. AP 24/7 అందిస్తున్న సువర్ణ అవకాశం అమ్మాయిలకు మాత్రమే.